పాదం మార్చవలసిన పని లేదు. ఇది థ్రెడ్ సైజ్ వచ్చేసి 10/12 అంటే థ్రెడ్ సైజ్ అడుగుతున్నారని చెప్తున్నాను. ఒకసారి చూడండి. మనకి నెక్క పట్టి జాయిన్ చేసిన ఈ రద్దు అంటే ఈ కొచ్చు ఉంటుంది కదా, ఈ కొచ్చు మడతని బ్లౌజ్ వైపు మడత పెట్టేసి ఆ పైన ఈ విధంగా థ్రెడ్ని అయితే పెట్టి ఈ విధంగా మడత వేయాలి. థ్రెడ్ ఎంతలా ఉందో అంత మడత వస్తుంది, కానీ కొద్దిగా లా వస్తుంది. చూడండి, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు అలాగే మధ్య వేలుతో టైట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము నెక్క పట్టికి అతికిన నేను సిల్వర్ క్లాత్ అతికిన కదా, సిల్వర్ క్లాత్ని టైట్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకి థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో పైపింగ్ కూడా అంత సన్నంగా వస్తుంది. ఇంకోండి చూడండి, ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ చేతులతో అంటే చేతి వేళ్లతోటి టైట్ చేస్తున్నాను అన్నమాట నేను సిల్వర్ క్లాత్ని. అలాగే కార్నర్కి వచ్చేటప్పటికి కూడా అంటే బ్యాక్ నెక్ కార్నర్ వచ్చేటప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ కార్నర్ వస్తుంది మనకి. కార్నర్ దగ్గర కూడా మనము నార్మల్గానే పైపింగ్ని మడత పెట్టేసుకుని ఈ విధంగా వేలుతో టైట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి, నార్మల్గానే ఇక్కడ ఏమి స్పెషల్గా ఏమి కుట్టక్కర్లేదు. అయితే ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పుడు మటుకి మనం మిషన్ కుట్టుని ఏం చేయాలంటే, మీకు కార్నర్ ఆనవాల్గా పెట్టుకుని ఈ కార్నర్ దగ్గర స్టాప్ చేసి పాదాన్ని తేల్చి తిప్పాలి. మీరు మామూలుగా తిప్పేయకూడదన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతాదంటే మనము రౌండ్ నెక్కగా పైపింగ్ ఎలా చేస్తామో అలా చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఎటువంటి కార్నర్స్ అంటే మనకి స్క్వేర్ నెక్ ఉంటుంది, స్టార్ నెక్ ఉంటుంది. అలాగా మనకి కార్నర్స్ వచ్చే నెక్కలు ఏమన్నా సరే మామూలుగానే మనం పైపింగ్ వేసేసుకోవచ్చు అనమాట. ఏమీ తేడా ఉండదు. కానీ పాదాన్ని మట్టుకి సూది దిగి ఉండగా కొద్దిగా మార్చుకుని కుట్టు వేస్తే సరిపోతుంది అంతే. అలాగే మనకి అడుగువైపున ఉండిపోయిన ఈ క్లాత్ని డబుల్ పోలింగ్ వేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ మడత వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా చూసుకోండి. అంతకంటే ఎక్కువ బాగోదు, తక్కువ బాగోదండి. 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని మడత వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఎంత నీట్గా వచ్చిందో మనకి ఏ సేపు నెక్ అయినా సరే ఈ విధంగా వేసుకుంటే పైపింగ్ బాగా వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.